హలో గైస్, ఈ వీడియో స్కాలర్షిప్ టెస్ట్కి సంబంధించి చేయడం జరిగిందనమాట. అంటే ఈ స్కాలర్షిప్ మీకు కనుక కావాలంటే కనుక స్కాలర్షిప్ అమౌంట్ ఒక టెస్ట్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఆ టెస్ట్ కనుక రాసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. అది కూడా హ్యూజ్ అమౌంట్ అనమాట. 50,000 వరకు మీరు గెలుచుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దీన్ని స్పాన్సర్ చేస్తుంది ది సీక్రెట్ ఆఫ్ వర్క్ నేషనల్ లెవెల్ స్కాలర్షిప్ టెస్ట్ ప్రోగ్రామ్ మీద వీళ్ళు స్కాలర్షిప్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఆర్య అంజనేయ ట్రస్ట్ అనమాట. ఎన్జిఓకి సంబంధించింది. ఇది అసోసియేషన్ విత్ రామకృష్ణ మ్యాథ్స్ అనమాట. అంటే రామకృష్ణ మ్యాథ్స్ తో అసోసియేషన్ అయ్యి వీళ్ళు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క కాంటెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇండియన్ యూత్ ఉంటారో వాళ్ళు కూడా 18 to 30 years ఉన్న వాళ్ళు ఈ యొక్క కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే వారి యొక్క నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. ఓకేనా, వాళ్ళు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. కాంపిటీషన్స్ యొక్క ముఖ్య ఫోకస్ ఏంటంటే యూత్ లోకి అవేర్నెస్ తీసుకురావడం కోసం, ముఖ్యంగా ఐడియల్ ఆఫ్ వర్క్ గురించి అండ్ పాత్ ఆఫ్ ఫ్రీడమ్ త్రో యాక్షన్, దానికి సంబంధించి ఈ యొక్క కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇన్స్పైర్డ్ బై టీచింగ్స్ ఆఫ్ స్వామి వివేకానంద, అంటే స్వామి వివేకానంద వారి యొక్క మాటలను ఇన్స్పైర్ చేసుకొని వాటికి సంబంధించి కొన్ని మూలాలకి సంబంధించి ఈ యొక్క కాంటెస్ట్ అనేది వాళ్ళు తీసుకొని ఆ యొక్క గ్రాఫ్ నుంచి తీసుకొని వీళ్ళు ఇలాంటివి యూత్కి ఇలాంటివి కండక్ట్ చేయాలి, వాళ్ళ యొక్క ఐడియాలజీని ఇంక్రీజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఇటువంటి కాంటెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కాంటెస్ట్ కనుక మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు 50,000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అది ర్యాంక్ బట్టి ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ ముందుగా చూసుకున్నాం. డెడ్ లైన్ వచ్చేసి అండి 15th February 2024 అనమాట. ఏజ్ 18 to 30 years అనమాట. ఇండియన్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ వచ్చేసి టోటల్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే 150 ర్యాంకర్స్ కి ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ క్విజ్ మార్క్స్ తగ్గట్టు వాళ్ళు ప్రైజెస్ అనేది ప్రొవైడ్ చేయడం, అంటే 150 మెంబర్స్ కి ప్రైజెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక అందులోనూ ఇక్కడ కూడా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఈ షార్ట్ మీకు క్విజ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. మీరు రిజిస్టర్ అవగానే మెయిల్ వస్తుంది, అది చెప్తాను నేను డీటెయిల్గా. ఎక్కడికి మీరు అయితే వెళ్ళాల్సిన అవసరం లేదండి, అంతా ఆన్లైన్లోనే సరిపోతుంది అనమాట. ఇంటర్వ్యూస్ అన్నీ కూడా. ఫస్ట్ మీరు క్విజ్ అనేది కంప్లీట్గా మీరు క్విజ్ అనేది బాగా పర్ఫామ్ చేసేసి మంచిగా గ్రోత్ చూపించారనుకోండి, మీరు కనుక టాప్ 150లో కనుక ఉంటే కనుక ఆ టాప్ 10 వాళ్ళకి 50,000, అంటే 10 మెంబర్స్కి ఒక్కొక్కరికి 50,000 అలాగా 10 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. టాప్ 10 మెంబర్స్కి. ఇక 11 to 20 ర్యాంక్ మధ్యలో ఉన్న వాళ్ళకి 40,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక 21 to 70,000 ఉన్న వాళ్ళకి 20,000 రూపీస్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక 71 to 150 ఈ ర్యాంక్ మధ్యలో ఉన్న వాళ్ళకి 1000 రూపీస్ అనేది పర్ పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ స్కాలర్షిప్ యొక్క ప్రైజెస్ అమౌంట్ అండి. సో మీరైతే కనుక ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేయండి. 18 to 30 years ఏజ్ కాబట్టి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఈ డాక్యుమెంట్ మీరు జస్ట్ ఏం లేదు, ఇక్కడ చూపిస్తాను వెబ్సైట్ డీటెయిల్స్. దానికంటే ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్నాయండి. అప్లికేషన్ డేట్ అనేది 15th February అనేది అప్లికేషన్ డేట్ అనేది ఎండ్ అయిపోతుంది 6 PM లోపు. ఇక టెస్ట్ డేట్ కనుక చూసుకుంటే 25th February రోజున ఎగ్జామ్ ఉంటుంది. టెస్ట్ డేట్, టెస్ట్ రిజల్ట్ కూడా ఆ రోజే వచ్చేస్తుంది అనమాట. ఇక ఇంటర్వ్యూ డేట్ కనుక రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఇంటర్వ్యూ డేట్ అనేది 1st to 5th March లో మీ యొక్క ఇంటర్వ్యూ డేట్ ఆ డేట్ లో ఏదో ఒక రోజు ఉంటుంది అనమాట. ద క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ది టెస్ట్. అంటే మీరు ఎవల్యూషన్ యొక్క టెస్ట్ అంటే మీరు ఒక్కొక్క టెస్ట్ పాస్ చేస్తున్న వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ యొక్క ప్రైజ్ మనీ. ఇది వెబ్సైట్ అండి, అఫీషియల్ వెబ్సైట్. ఇది ఇక్కడ చూడొచ్చు, ఆర్యాంజనని ట్రస్ట్ ఇన్ అసోసియేషన్ విత్ రామకృష్ణ మ్యాథ్స్ అనమాట. సో ఓకేనా, ఇది అనమాట. సో ఆన్లైన్ ఓపెన్ బుక్ క్విజ్ అనమాట. అది ఫ్రీ రిజిస్ట్రేషన్, ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక బుక్లెట్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, ఈ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఇక అదేవిధంగా ఇక్కడ ప్రైజెస్ అండ్ రివార్డ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఇక క్విజ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లో ఉంటుంది. క్విజ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ నో మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ అనమాట. ఎటువంటి మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ అవసరం లేదు. మీకు 18 to 30 years మధ్యలో ఉంటే కనుక మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇంకోటి ఇక్కడ చూడండి చెప్తాను. ఇక్కడ ఇన్ కేస్ ఏదైనా మీకు డౌట్ కావాలంటే కనుక డీటెయిల్ కావాలంటే చాట్ చేయొచ్చు. ఇక్కడ ఉంది కదా లెట్స్ చాట్ అని, దాని మీద క్లిక్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది ఇంటర్వ్యూ డేట్స్ అనమాట. వ్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక ఉన్నాయి, ఒకసారి చూద్దాము. వ్యూ రూల్స్ ఇక్కడ చూస్తే కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బుక్లెట్, ఇది మేబీ బుక్లెట్ అనుకుంటా, దీన్ని చూడొచ్చు మనము.
చూడండి ఇక ఓవర్ ఆఫ్ ది మీరు చదవాలనుకుంటే చదవండి, డీటెయిల్గా ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ అనమాట. ఫ్రీ బై ఫిల్లింగ్ ఆఫ్ ది ఆన్లైన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి, డెడ్ లైన్ 15 ఫిబ్రవరిలోకి. ఆ తర్వాత డౌన్లోడ్ ది ఈ బుక్ అండ్ ఎగ్జామ్ రూల్స్ అండ్ ప్రిపరేషన్ అది డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత అటెంప్ట్ ది ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్ ఫిబ్రవరి 25th రోజు 10 AM to 11 AM లోపు మీకు వచ్చిన స్లాట్లో అటెంప్ట్ అవ్వాలి. వెయిట్ ఫర్ ద రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. ఆ తర్వాత ఇంటర్వ్యూ రిజల్ట్లో మీరు పాస్ అయితే కనుక ఇంటర్వ్యూకి సెలెక్టెడ్ అయిన వాటి డేట్స్ కోసం వెయిట్ చేయండి. ఆ తర్వాత స్కాలర్షిప్ అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ టు యువర్ బ్యాంక్ అకౌంట్. అప్పుడు మీకు ఈ స్టెప్స్ అన్ని దాటిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఆ ఇంటర్వ్యూ కూడా వర్చువల్ ఉంటుంది, ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఆ తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్ 150 మెంబర్స్కి అనేది అందులో టాప్ 10 చెప్పాను కదా, అందులో వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ ప్రకారం అమౌంట్ అనేది డైరెక్ట్ మీకు బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ గైడ్ లైన్స్ ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇవన్నీ రిజిస్ట్రేషన్ గైడ్ లైన్స్, ఎగ్జామినేషన్ గైడ్ లైన్స్ కూడా ఇది అనమాట. 1 hour మాత్రమే టైం ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 ఉంటాయండి. అందులో మీరు 100 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఎంసీక్యూసే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఇన్ బోత్ లాంగ్వేజ్ హిందీ అండ్ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటుంది. అది కూడా ఎగ్జామ్ డేట్ సండే అనమాట. ఓకేనా. మంచి రోజే, ఎటువంటి మీకు వర్క్స్ ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఆ రోజు. ఓకేనా. ఇన్ కేస్ మీరు 30th ఏజ్ కనుక ఉంటే కనుక వాళ్ళు ఒకవేళ జాబ్ చేస్తుంటే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ టైం అనేది 1 hour ఉంటుంది. 1 hourలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. మీరు అందులో ఎక్కువ చేస్తే మంచిది మీకు. ఓకేనా. ప్లీజ్ నోట్ దట్ ది సబ్మిటింగ్ ఎగ్జామ్ అర్లీ విల్ నాట్ రిజల్ట్ ఇన్ ఎనీ బోనస్ మార్క్స్ ఫ్రెండ్స్. ఓకేనా. అలాగా 100 క్వశ్చన్స్ అని బోనస్ ఎటువంటి వేయరండి. మేము 1 hour లోపే హాఫ్ అన్ అవర్ లోపల నేను ఫిల్ చేస్తాం, మాకు ఎక్కువ ఇవ్వాలి అట్లాంటి ఏం చేయరనమాట. ఓకేనా. టైప్ బ్రేకర్ బేస్డ్ ఆన్ ది ఏజ్ ఇవన్నీ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇంపార్టెంట్ లింక్స్ అనమాట, మీరు క్లిక్ చేసుకోవచ్చు. వాళ్ళకి వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ క్వారీస్ ఉంటే కనుక మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. ఇది అనమాట. ఇది మీరు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కాంటెస్ట్ గురించి. డెఫినెట్లీ మీరు అందరూ పార్టిసిపేట్ అవ్వండి, ఎంతో ఈ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ అప్లై చేయాలంటే ఇక్కడ చెప్పాను కదా, నేను వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడికి వచ్చేసి మీరు దీని మీద క్లిక్ చేసేస్తే కనుక ఫ్రీ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసుకుంటే ఆ తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. 15th డేట్ లోపే అప్లై చేసుకోండి. ఓకేనా. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.